అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ముఖ్యంగా ఆక్వాకల్చర్‌లో మనకు ఎర్లీ మార్నింగ్ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఎర్లీ మార్నింగ్ కనుక చెరువు చుట్టూ మనం తిరిగినట్లయితే మనకు చెరువులో ఉన్నటువంటి ఏదైనా డిసీజ్ కానీ, అలానే డబ్ల్యూఎఫ్ఎస్ వైట్ ఫీకల్ సిండ్రోమ్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకి ఈ ఫీకల్ మ్యాటర్ అనేటువంటిది కూడా మనకు చెరువు యొక్క అంచున మనకు సర్ఫేస్‌లో తేలియాడుతూ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే పాండ్ సర్ఫేస్‌లో మనకి ఇలా ఫోమ్ కనిపిస్తుంది కదా! మనకు ఎక్కువగా కెమికల్స్ కానీ అలానే ఫీడ్ వేస్టేజ్ అయినప్పుడు అదంతా కూడా మనకు బాటంలోకి వెళ్ళి ఒక ఆర్గానిక్ మ్యాటర్గా ఫామ్ అవుతుంది. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది అలానే ఈ హెచ్డిఎస్ గ్యాస్ అనేది ఈ సర్ఫేస్లో ఇలా ఫోమ్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ ఈ ఫోమ్ అనేది మనకు పాండ్లో ఎక్కువైనప్పుడు ముఖ్యంగా మనం పాండ్ యొక్క వాటర్ని ఒక సగం ఎక్స్చేంజ్ చేసి అలానే దాని తర్వాత మనం దానికి పిఎస్ ప్రో అలానే జియోలైట్ని అప్లై చేయడం వల్ల పాండ్ బాటంలో ఉన్న ఈ ఆర్గానిక్ మ్యాటర్ని అంతా కూడా ఇది పూర్తిగా డీకంపోజిషన్ చేస్తుంది. దీనివల్ల మనకు వాటర్ అనేది క్లీన్గా కనిపిస్తుంది. అలానే యానిమల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఇలా ఈ టాక్సిక్ గ్యాసెస్ అనేటివి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకు చెరువులలో చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సడన్గా మనకు